హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్. ఇంటికెళ్లి పెన్షన్ ఇచ్చి వాళ్ల ఆటోలోనే సభకు చంద్రబాబు. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి నెలా టంచనుగా పెన్షన్ల పంపిణీకి రాష్ట్రంలో ఏదో ఒక చోటికి వెళ్లి నేరుగా కలుస్తున్న సీఎం చంద్రబాబు ఇవాళ జమ్మలమడుగు మండలం గూడెంచెరువు గ్రామానికి వెళ్లారు. అక్కడ ఉల్సాల అలివేలమ్మ అనే లబ్ధిదారు ఇంటికెళ్లి వితంతు పెన్షన్ను అందజేశారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులతో సీఎం కాసేపు ముచ్చటించి సమస్యలు తెలుసుకున్నారు. అలాగే ఆమె పెద్ద కుమారుడు వేణుగోపాల్కు చెందిన చేనేత మగ్గాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. 1వ తరగతి చదువుతున్న తన 6ఏళ్ల కుమారుడు హర్షవర్ధన్కు తల్లికి వందనం కింద లబ్ధి చేకూరిందని వేణుగోపాల్ సీఎంకు తెలిపారు. అనంతరం అలివేలమ్మ చిన్న కుమారుడు ఆటో డ్రైవర్ జగదీష్తో సీఎం మాట్లాడారు. ఆయన ఆటోలోనే సీఎం చంద్రబాబు వేదిక వరకు ప్రయాణించారు. ప్రయాణం సమయంలో వారి కుటుంబ ఇబ్బందుల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రజా వేదిక వద్దకు వచ్చి బహిరంగ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. మహిళ ఎమ్మెల్యేపైన దూషణలకు దిగుతున్నారని వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే కట్టడి చేయాలి, ఖండించాలని జగన్కు సూచించారు. నాయకుడే రెచ్చగొడితే ఇక కింది స్థాయి నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడతారన్నారు. ఎవరు ఎక్కడ ఆందోళన చేసినా వెంటనే చర్యలు ఉంటాయని చంద్రబాబు హెచ్చరించారు. ప్రతిచోట డ్రోన్లు పర్యవేక్షిస్తున్నాయని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వివేక హత్య జరిగితే తమపై విషం చిమ్మారని, అనేక మాటలు మారుస్తూ తనపై అభాండాలు వేశారని, వారి పత్రికలో తనపై అసత్యాలు రాశారన్నారు. అర్హులైన వితంతువులకు సాయం చేస్తున్నామని, దేశంలోనే ఎక్కువ పింఛను ఇచ్చే రాష్ట్రం మనదేని చంద్రబాబు తెలిపారు. పేదవాళ్లకు సాయం చేస్తే కలిగే తృప్తి మరే దాంట్లోనూ రాదన్నారు. కడప స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభమయ్యాయని, డిసెంబర్ 2028 నాటికి స్టీల్ ప్లాంట్ తొలిదశ పనులు పూర్తవ్వాలని తెలిపారు. కడప స్టీల్ ప్లాంట్ వస్తే జమ్మలమడుగు ప్రాంతం అభివృద్ధి అవుతుందన్నారు. పింఛన్ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 4,000 రూపాయలు నేటి నుండి పింఛన్ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 4,000 రూపాయలను ఇస్తున్న ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా స్పౌస్ కేటగిరీ పింఛన్కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్న క్రమంలో భాగంగా ఈ విధంగా చేస్తోంది. పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోయిన భార్యలకు స్పౌస్ పింఛన్ కింద ప్రభుత్వం పెన్షన్ అందజేయాలి. అయితే గత 4 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న వితంతువులకు ఈ పెన్షన్లు అందడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ భరోసా పథకం కింద స్పౌస్ కేటగిరీలో కూడా పింఛన్ పథకాన్ని తీసుకువచ్చి డిసెంబర్ 2023 1 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య పింఛన్ తీసుకుంటూ చనిపోయిన వారి పింఛన్ వారి భార్యలకు బదిలీ చేసింది. మొత్తంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న స్పౌస్ కేటగిరీ పింఛన్దారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 4,000 రూపాయల పింఛన్ అందిస్తూ వారికి భరోసా కల్పిస్తోంది. అయితే ఆ విధంగా చాలామందికి పింఛన్ రాకపోవడంతో అలాంటి వారందరినీ గుర్తించి ప్రస్తుతం వారందరికీ స్పౌస్ కేటగిరీ కింద పింఛన్ మంజూరు చేస్తోంది. ఈ స్పౌస్ కేటగిరీ కింద మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1,09,155 మందికి కొత్తగా పింఛన్లను మంజూరు చేశారు.